ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో మనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని బట్టి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? నిండిన దినాన ఆదివారం ఆరాధనకు వెళ్ళారా? చాలామంది ఆదివారం ఆరాధనకు వెళ్ళకుండా వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. అలా ఉండకూడదని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధపరిచిన దినం అది. ఆరాధనలో పాల్గొనండి. నిన్నటి దినాన మా యూట్యూబ్ ఛానల్లో కూడా చక్కని వర్తమానం దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఒకవేళ ఎవరైనా వినకపోతే ఆ వర్తమానాన్ని కూడా వినండి, ఆ యొక్క అభిషేకమును పొందుకోండి. చూడండి, ఈ ఉదయకాల సమయంలో లేచిని పరుపును దిగి మంచాలు దిగి ప్రార్థన చేయండి. పిల్లలు బడికి వెళ్తూ ఉన్నారు, కాలేజీకి వెళ్తూ ఉన్నారు. ప్రార్థించవలసిన తల్లులుగా తండ్రులుగా మీరున్నారు. అలాగే పిల్లలకు కూడా ప్రార్థన నేర్పండి. అర్థమవుతుందండి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఏమని చెప్తుంది లేఖనం అంటే, చాలామంది వారి తెలియకో బహుశా తెలుసో మాట్లాడుతూ ఉంటారు. ఏమని? నేను దేవుని చూశాను, దేవుడు దర్శనంలో కనపడ్డాడు, లేకపోతే నాకు అలా ఇలా చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. అసలు వాక్యం చెప్తుంది హృదయ శుద్ధి కలిగిన వారు దేవుని చూచెదరని చెప్తుంది. ఈ నాకు దేవుడు కల్లో కనపడ్డాడు లేకపోతే ఇదే అని చెప్తూ ఉంటారే, వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళ హృదయాన్ని చూడండి ఎలా తేడా ఉంటుందో. చాలా తేడా ఉంటుంది. అదేంటోనండి, సంఘంలో కూడా హృదయ శుద్ధి లేని వారే భాషలు మాట్లాడతారు, పడిపోతూ ఉంటారు, పడగొడుతూ ఉంటారు, వాక్యానికి విరుద్ధంగా చేస్తూ ఉంటారు. చాలా ఆశ్చర్యమును నవ్వు కలుగుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ మీరు అలాంటివి నేర్చుకోమాకండి. మొదట మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. మీ హృదయం ఎప్పుడైతే శుద్ధి అవుతుందో అలాంటి వారు దేవుణ్ణి చూస్తారు. దేవుణ్ణి చూస్తారు అని అంటే దాని అర్థం ఏంటి? ప్రియమైన బిడ్డలారా, దానికి విధానం ఏంటి అని అంటే, దేవుణ్ణి ఎవరు చూశారు బైబిల్లో? ఎంతమంది భక్తులు చూశారు? నిజమే, చాలా విషయాలు చూసుకుంటే సమయం చాలదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, హృదయము శుద్ధిగా ఉండడానికి చూడండి. ఆ తర్వాత దేవుణ్ణి చూస్తారు. చూడండి ప్రియమైన బిడ్డలారా, కొంతమంది భక్తులు దేవుణ్ణి చూడడానికి ప్రయత్నించినప్పుడు, మోషే కూడా దేవుని చూడడానికి ప్రయత్నించినప్పుడు నువ్వు చూడలేవని చెప్పాడు దేవుడు. అంటే అంత వెలుతురు, అంత వెలుగు, అంత జీవము, అంత పరిశుద్ధత. కనుక హృదయ శుద్ధి గలవారు, చక్కని మాట, ధన్యులు అన్నాడు. వారు దేవుని చూచెదరు. ఎప్పుడు చూస్తారు? భూమి మీద మన జీవితం ముగించబడినాక. నీ హృదయం శుద్ధిగా ఉంది, ధన్యుడు గనుక దేవుని చూసే భాగ్యం వస్తుంది. మన జీవితంలో మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలని మనసారా కోరుతూ ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన మంచి వర్తమానాన్ని బట్టి వందనాలు. హృదయం శుద్ధి లేకుండా దేవుణ్ణి చూశాను, దర్శనం చూశాను చెప్పుకుంటూ మా జీవితాలు సాగిపోతూ ఉన్నాయి. అలాంటి వారిగా మేము ఉండకుండా హృదయమును శుద్ధి చేసుకొని ఎప్పుడు పరిశుద్ధంగా ఉండటానికి సహాయం చేయండి. కుటుంబాలను బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. చాలామంది మరణ పడకలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. ఏదేమైనప్పటికీ నీ హస్తాన్ని వారి మీదకి పంపి బాగు చేయండి. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని మారు మనసు పొందడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.